సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. ప్రజలతో మమేకమయ్యారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి సాధన, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ అందరికీ ఆత్మీయ బంధువుగా రాణించారు. రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా పార్టీ జిల్లా అధ్యక్షుడి స్థాయి నుంచి ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన పల్లా శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం నవతరానికి ఓ ఆదర్శం. రాజకీయ ప్రత్యర్థులకు సింహ స్వప్నం, ఆటుపోటును ఎదుర్కొని పడిలేచిన రాజకీయ కెరటం పల్లా శ్రీనివాసరావు యాదవ్. రాజకీయాలందరికీ పూలబాట కాదు, అడుగడుగున ముళ్ళు, ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు సమర్థవంతంగా తిప్పికొట్టే నైజం, రాజకీయాల్లో నైతికతకు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అందుకే ఆయన రాజకీయంగా ఇబ్బందులు పడినా సముద్రంలో పడిలేచిన కెరటంలా ప్రత్యర్థి రాజకీయ నాయకుల పాలిట సింహస్వప్నమయ్యారు. ఆస్తులు ధ్వంసం చేసిన, కడపరెడ్లు పగపట్టిన విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం వంటి రాజకీయ కుట్రలను తట్టుకొని నిలబడ్డారు. విశాఖలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఎదురు నిలబడ్డ ఆంధ్రుల ఉక్కు బిడ్డగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నిలిచారు. విద్యార్థి దశ నుండి సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వివాదాలకు దూరంగా మచ్చలేని విద్యార్థి నాయకుడిగా అవతరించాడు పల్లా శ్రీనివాస్ యాదవ్. 2019 టీడీపీ ఓటమి పాలయ్యాక ఒక్కొక్కరుగా నేతలు, నాయకులు పార్టీకి దూరం అవ్వడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, కొందరు జగన్ రెడ్డికి దాసోహం అంటున్న రోజుల్లో ఉత్తరాంధ్ర నడిబొడ్డు విశాఖలో టీడీపీ జెండా పట్టి ప్రజలను చైతన్యవంతులను చేసిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ రాజకీయ ప్రయాణం నేటి యువతకు ఆదర్శం. పల్లా శ్రీనివాసరావు యాదవ్ తండ్రి పల్లా సింహాచలం రాజకీయ జీవితమంతా తెలుగుదేశం పార్టీలోనే సాగింది. ఆయన విశాఖ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సింహాచలం పేరు చెప్తే చాలు విశాఖ ప్రజలకు ప్రత్యేక అభిమానం. ప్రజాబంధువైన సింహాచలం ఇంటికొచ్చిన వారికి అన్నం పెట్టి బస్ ఛార్జీలకు డబ్బులిచ్చి పంపేవారు. ప్రజల కష్టం ఉందంటే చాలు అక్కడ వాలిపోయేవారు. ఆయన ఇద్దరు కొడుకులు తండ్రి బాటలో నడిచారు. అధికారం అడ్డం పెట్టుకుని ఎక్కడ రాజకీయ దర్పం చూపించలేదు. ఉన్నత చదువులు చదివి రాజకీయాలకు దూరంగా ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవారు. వారంతా తండ్రి నుంచి సేవా గుణాన్ని అందిపుచ్చుకున్నారు. విశాఖ ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి సహాయపడుతూ హంగు ఆర్భాటం లేకుండా ఉండేవారు. తండ్రి రాజకీయ వారసుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ రాజకీయ ప్రస్థానం వైజాగ్ నుండే మొదలయ్యింది. 2009 ప్రజారాజ్యం పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. 2012లో కార్పొరేటర్గా గెలుపొందారు. విశాఖ మున్సిపాలిటీలో తనదైన శైలిలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. విశాఖ ప్రజలకు కనువిప్పు కలిగించేలా చేశారు. ఇలాంటి ప్రజాసేవ చేసే యువ నాయకుణ్ణి మనం ఓడించామా అనే అంతర్మథనంలో విశాఖ ప్రజలను ఆలోచించేలా చేశారు. రెండు 2014లో గాజువాక నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా 50,000కు పైచిలుకు భారీ మెజార్టీతో గెలుపొందారు. గాజువాక నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలో ఓ మోడల్గా నిలిపారు. 2014లో విశాఖ ఉక్కు పరిశ్రమ భారీ నష్టాల్లో ఉంది. దాదాపు మూతపడే పరిస్థితిలో ఉంది. ఉద్యోగస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలో కొత్త అధ్యాయం అక్కడే మొదలైందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక నిధులు కేటాయించేలా పోరాటం చేశారు. 2014లో ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రీను ఏంటయ్యా ఎప్పుడు కట్టలు అర్జీలు తీసుకొస్తావు, ఉక్కు కర్మాగారం దత్తత తీసుకున్నావంట అని చమత్కరించారు. ముఖ్యమంత్రితో పట్టుబట్టి అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఉక్కు కర్మాగారం పోరాటం చేశారు. కేంద్రం దాదాపు 2,000 కోట్ల నిధులు కేటాయించింది. ఉక్కు సంకల్పంతో 80% ఉత్పత్తి సాధించేలా ఉక్కు కర్మాగారం అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం మొదలయ్యింది. స్వతహాగా స్ట్రక్చరల్ ఇంజనీర్ కావడం, విశాఖ ఉక్కు కర్మాగారం స్థితిగతులు పూర్తిగా అవగాహనతో ఉక్కు పరిశ్రమ
కోసం శ్రమించారు. ప్రజలతో మమేకమై గాజువాక అభివృద్ధిని పరుగులు పెట్టించారు. గాజువాక ప్రజల మనస్సుల్లో ఉక్కు మనిషిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ ముద్ర వేసుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కాస్త విశాఖ ఉక్కు మనిషి పల్లా అనేలా ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గం గాజువాక రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేశారు. విశాఖను విధి వంచిన వేళ హుదూద్ తుఫాన్తో విశాఖ చిగురుటాకులా వణికిపోయింది. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆకలితో అలమటించిపోయారు. ఉత్తరాంధ్ర పస్తులతో గడిపింది. ఎక్కడ చూసినా హృదయ విదారకర పరిస్థితిలో ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలు. తాను పుట్టి పెరిగిన నేలపై కనివిని ఎరుగని విపత్తు చూసి చలించిపోయారు. పల్లా శ్రీనివాసరావు యాదవ్ ముఖ్యమంత్రితో కలిసి హుదూద్ సహాయక చర్యల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ టీం మొత్తం హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ ప్రజలకు చేసిన సాయంతో ప్రజల గుండెల్లో గుర్తుండిపోయారు. గాజువాకలో జాతీయ రహదారి విస్తరణ, మున్సిపాలిటీలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, సురక్షితమైన మంచినీరు, మెరుగైన వైద్య సదుపాయాల కల్పన, ప్రతి ఒక్క పిల్లలకు ఉచిత విద్య అందించిన ఘనత పల్లా శ్రీనివాస్ది. పారిశ్రామిక రంగంలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం, అనేక కేంద్ర సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి పథంలో నడిపించారు. రెండు 2019లో తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ముక్కోణపు పోటీలో పరాజయం పాలయ్యారు. దోపిడీ రాజ్యం మొదలయ్యింది. భూ బకాసురులు, గనుల అక్రమ త్రవ్వకాలు, మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. విశాఖ మొత్తం విజయసాయిరెడ్డికి మోకరిల్లింది. దోపిడీ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఆగడాలకు ఉత్తరాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సామభేద దాన దండోపాయాలతో పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని లొంగ తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు. పల్లా శ్రీనివాస్ మీద ఎన్నో అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు. కుటుంబ సభ్యులను హింసించారు. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న పల్లా శ్రీనివాస్ భార్యని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. వారసత్వంగా వచ్చిన కుటుంబ ఆస్తులను రాత్రికి రాత్రి చీకటి జీవోలతో జేసీబీల సాయంతో కూల్చి నేలమట్టం చేశారు. ఎక్కడా అదరలేదు, బెదరలేదు. జగన్ రెడ్డి ఒక దశలో పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఇంటి బయట అడుగు పెడితే కేసు పెట్టేవారు. వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ సైనికులు ఎన్నోసార్లు భౌతిక దాడికి ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో నరకం అనుభవించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీడీపీని వీడకుండా వైఎస్ఆర్సీపీకి ఎదురొడ్డి నిలిచిన పల్లా శ్రీనివాసరావు ఒక్కరే రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్లో మద్దతు ప్రకటించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్రానికి వచ్చి ప్రజలకు అబద్ధాలు చెబుతూ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయడానికి పూర్తి సహకారం అందించిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని ఉక్కు సంకల్పంతో నిరవధిక నిరాహార దీక్ష చేసి జగన్ రెడ్డి కపట నాటకాన్ని ఎండగట్టారు. ప్రైవేటీకరణను ముందుకు సాగకుండా చేసిన ఉద్యమాలు, నిరవధిక నిరాహార దీక్ష ఆయన్ను విశాఖ ఉక్కు మనిషిగా ఆంధ్రుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేశాయి. కోవిడ్ను సైతం లెక్క చేయకుండా పల్లా ఉక్కు ఉద్యమానికి రాష్ట్రం మొత్తం సంఘీభావం ప్రకటించే అండగా నిలిచింది. ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు తరలి వచ్చి మద్దతు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లో పల్లా శ్రీనివాస్ రాజకీయ ప్రత్యర్థులతో పోరాడిన విధానం నేటి యువతకు ఆదర్శం. జగన్ రెడ్డి పెంచి పోషించిన అరాచక ముఠా ఆడిన రాక్షస క్రీడను ఎదుర్కొని పోరాటం చేసిన తీరు, అంకితభావం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
2024 ఎన్నికల్లో గాజువాక ఓటర్లు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రాష్ట్రంలో బీసీ నేతగా పల్లా శ్రీనివాస్ యాదవ్ అత్యంత మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఇంత భారీ మెజార్టీతో గెలిచిన వెంటనే మంత్రి పదవి ఖాయం అనుకున్న దశలో మంత్రి పదవి దక్కలేదు. కానీ ఎక్కడ టీడీపీ పార్టీ గీత దాటలేదు. క్రమశిక్షణ కలిగిన పార్టీ సైనికుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారికి ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి వరించింది. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను మోస్తూనే నిరంతరం ఎమ్మెల్యే ఎంపీలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి నేరుగా చేరవేస్తూ పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ టీడీపీ పార్టీ కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మంత్రి పదవి వరించింది. పల్లా శ్రీనివాసరావు యాదవ్కు కూడా త్వరలో మంత్రి పదవి దక్కాలని, గాజువాకతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశిద్దాం.